కిడ్నీ పోయినప్పుడు మామూలుగా మీరు అలోపతికి వెళ్ళిన ఇంకోటి వెళ్ళినా దాని మూల కారణం ఏం చేయరు. ఎక్కువ కనుక మీకు 7 8 ఉంటే మిమ్మల్ని డయాలసిస్ పంపించాలంటారు. డయాలసిస్ అంటే ఏంటంటే మీ శరీరంలో ఉండే రక్తాన్ని మొత్తం మన కిడ్నీ ప్రతి 4 నిమిషాలకు ఒకసారి ప్రాసెస్ చేస్తుంది. అలా ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని ఇప్పుడు కిడ్నీ కోల్పోయింది కాబట్టి ఈ మొత్తం రక్తాన్ని ఎవరు ప్రాసెస్ చేస్తారు? రక్తంలో మలినాలు పెరిగిపోతే కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతే ఏంటి అంటే కిడ్నీ ఫిల్టర్ చేయటం అంటే ఏంటంటే కిడ్నీ మామూలుగా ఫిల్టర్ చేస్తే మీరు బ్లడ్లో క్రియాటినో లేకపోతే యూరిన్లో ప్రోటీన్ లాంటివో మనకు కనిపించవు. ఆ ప్రోటీన్ మామూలుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోయి శరీరానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే కిడ్నీ సరిగ్గా పనిచేయలేదో అది యూరిన్ ద్వారా లీక్ అయిపోయి బయట తోసేస్తుంది. సో కిడ్నీలో లీక్ అయిన ప్రోటీన్ బట్టి ఇలా కిడ్నీ ఫెయిల్ అవుతుంది మనం అర్థం చేసుకోవచ్చు. అలానే రక్తంలో క్రియాటిన్ అనేది ఉండకూడదు మామూలుగా. అలాంటిది రక్తంలో క్రియాటిన్ అనే లెవెల్స్ పెరిగినప్పుడు మనకి అది కిడ్నీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడు మాత్రమే అది రక్తంలో లీక్ అవుతుంది. అందుకే సీరం క్రియాటిన్ మనం చూసుకుంటాం. సీరం క్రియాటిన్ ఎంత ఎక్కువ ఉంటే మనం రిస్క్ అంత ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో దాన్ని క్రానిక్ ఉండే స్టేజెస్గా మనం చెప్పచ్చు. డిఫరెంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత హై క్రానిక్ కింద లెక్క.